బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ పురపాలికల్లో హడావుడి మొదలైపోయింది. నామినేషన్లు వేసేందుకు కాస్త సమయమే ఉండడంతో అభ్యర్థులు ఉత్సాహం చూపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ రాష్ట్రాల అభ్యర్థులు మొదటి రోజు నామినేషన్లు వేయడానికి ఉత్సాహం చూపారు. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు నామినేషన్ల పర్వం భారీగా కొనసాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి భారీగా నామినేషన్లు రాగా బీఆర్ఎస్, బీజేపీల నుంచి మాత్రం నామమాత్రంగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా మొదటి రోజు 902 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపే నామినేషన్లకు చివరి గడువు కావడంతో ఇవాళ భారీగా నామినేషన్లు వేసే ఛాన్స్ కనిపిస్తుంది. నూట 23 మున్సిపాలిటీల్లోని 2996 వార్డుల్లో ఎన్నికలు జరగనుండగా మొదటి రోజు 890 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 902 నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి 169, సిపిఐ నుంచి 8, కాంగ్రెస్ నుంచి 382, ఐఏఎంఐఎం నుంచి 3, బీఆర్ఎస్ నుంచి 258 నామినేషన్లు కలిపి మొత్తంగా 902 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ లైన్లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. హరీష్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పాలి. ఏదులాపురం, మదిర, వైరా, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీతో పాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లెందు, ఈ అశ్వరావుపేట, కొత్తగూడెంలోని మున్సిపాలిటీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్లో నిన్నటి నుండే మొదలయ్యాయని చెప్పాలి. ఎందుకంటే ఏదులాపురంలో మున్సిపాలిటీలో 13 కేంద్రాల్లో నామినేషన్లు ఇప్పటికే స్వీకరించారు. కల్లూరులో 7 కేంద్రాల్లో, మదిరలో 8 కేంద్రాల్లో, సత్తుపల్లిలో 8 కేంద్రాల్లో, వైరా మున్సిపాలిటీ 7 కేంద్రాల్లో, మొత్తం మీద ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలతో పాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ నామినేషన్ స్వీకరిస్తున్న ప్రాంతంలో కూడా 144 సెక్షన్ అయితే అమలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఇల్లెందు మున్సిపాలిటీలో నామినేషన్ ఇప్పటికే 5 నామినేషన్లు అయితే స్వీకరించిన పరిస్థితి అయితే ఉంది. అసరాపేటలో కూడా 5 నామినేషన్లు అయితే స్వీకరించారు. ఇటు బీజేపీతో పాటు ఇటు బీఆర్ఎస్, జనసేన, కాంగ్రెస్ పార్టీలు, ఇటు సిపిఐ, సిపిఎం పొత్తులు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటి కూడా ఆయా మున్సిపాలిటీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే బరిలో ఉన్న పరిస్థితి ఉంది. ఏదులాపురంలో 32 వార్డులకు గాను 2 నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. ఇటు వైరా 20 వార్డులకు గాను 2 నామినేషన్లు అయితే దాఖలైన పరిస్థితి అయితే ఉంది. ఇటు సత్తుపల్లి 23 వార్డులకు గాను 3 నామినేషన్లు అయితే దాఖలు చేశారు. ఇటు కల్లూరులో 20 వార్డులకు గాను నామినేషన్లు ఇప్పటి వరకు అయితే దాఖలు కాలేదు. అయితే ఈ రోజు అంటే ఆయా ప్రాంతాల్లో సంబంధించినటువంటి వార్డుల్లో అభ్యర్థులను అయితే కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు మదిరలో 22 వార్డులకు అయితే ప్రస్తుతం 5 నామినేషన్లు అయితే దాఖలైన పరిస్థితి అయితే ఉంది. టోటల్ గా చూసుకోవచ్చు 117 వార్డులకు అయితే ఈ రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకైతే పటిష్ట బందోబస్తు ఏర్పాటు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఇటు కొత్తగూడెం చూసుకున్నట్టయితే 60 మున్సిపాలిటీ కార్పొరేషన్ అని చెప్పాలి, పాలవంచ కూడా యాడ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కొత్తగూడెంలో మొత్తం మీద 60 మున్సిపాలిటీ కార్పొరేషన్ అయితే అక్కడ ఎన్నికలు జరగనున్న పరిస్థితి అయితే ఉంది. ఇల్లు కూడా అక్కడ మున్సిపాలిటీలు ఇప్పటికే 5 నామినేషన్లు అయితే దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. హరీష్, ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ అయ్యప్ప.